న్యూ ఇయర్ పెద్ద కేకులు, బర్త్డే కేకులు ముందుగా ఆర్డర్ చేసి పొందవలెను. నేతి అరిసెలు, డాల్డా అరిసెలు, మురుకులు, అన్ని రకాల స్వీట్స్, కారాస్, బేకరీ ఐటమ్స్ కావలసిన వారు ముందుగా ఆర్డర్ చేసి పొందవలెను. శ్రీ గంగా స్వీట్స్ అండ్ బేకరీ, బాంబే రోడ్, బుచ్చిరెడ్డిపాలెం. సెల్ 9963707706. కేఎం సూపర్ స్పెషాలిటీ మెటర్నిటీ హాస్పిటల్ మన బుచ్చిరెడ్డిపాలెం పరిసర ప్రాంత ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులుగా 20 సంవత్సరాల అపార అనుభవంతో అతి తక్కువ ఖర్చుతో వైద్య సేవలు అందిస్తున్నారు. డాక్టర్ కాసిం బి గారు. విశాలమైన రూమ్స్, 24 గంటలు నర్సుల అబ్జర్వేషన్, ఫుల్ ఎక్విప్మెంట్, ఆపరేషన్ థియేటర్ మరియు సంతానం లేని వారికి ప్రత్యేక చికిత్సలు చేయడం మా ప్రత్యేకతలు. విచేయండి కేఎం సూపర్ స్పెషాలిటీ మెటర్నిటీ హాస్పిటల్, బాంబే రోడ్, బుచ్చిరెడ్డిపాలెం. నా పేరు చింతాల శ్రావణ్ కుమార్, విజయ డైరీ టెంట్ కమిటీ డైరెక్టర్, జిల్లా వైజ్. నేను పిడుగు మధు గురించి మాట్లాడే స్థాయి నీకు లేదు బొర్రు రాము గారు. ఆ రోజు నువ్వు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి కాలు మీద పడితే నేనున్నా పక్కన. నీకు అంత కష్టాల్లో ఉన్నప్పుడు నేనున్నప్పుడు నువ్వు ఇట్లా లేచి ఎర్రచందనం దొంగ అంట. నువ్వు ఫస్ట్ నువ్వు దొంగ, నువ్వు ఊరికే దొంగ. నువ్వు అసలుకి నీకెందుకు అనవసరం విషయాలు ఏమైనా ఉంటే సర్పంచ్ భర్త అని ఆ టైప్లోకి వెళ్ళి వెళ్తున్నావు నువ్వు. అది పద్ధతి కాదు. పద్ధతిగా మాట్లాడు. ఏదైనా ఉంటే తెలుసుకోవాలి. ఏంటంటే ఏమైనా ఉంటే కామెంట్లు పెడితే ఆమె ఏందో పాలసీ కేసు పెడుతుంట. సర్పంచ్ ఎందుకు పెడుతున్నావు? సర్పంచ్గా ఉంటే నువ్వు మాట్లాడు. ఏదైనా తేలు లేస్తే ఒక ఆడపిల్లని తీసుకొచ్చి మధ్యలో లింక్ పెట్టి ఆయనకి ఏమైనా సంబంధం ఉంది అసలుకి? ఒకవేళ బంధువు అయితే ఆయన ఏమైనా అమ్మిడిని చేపించాడు ఏదైనా కానీ తెలియదా? వాళ్ళ పక్కలో కూర్చొని అట్లా గునిన దానికి ఇట్లా చేపిస్తారు. అబ్బాయి మీద కేసు పెట్టేస్తారు. మీరు ఏం చేస్తారు అసలు? ఏమనుకుంటున్నారు మీరు అసలు? వాళ్ళు జాగ్రత్తగా పెట్టుకోండి బొర్రు రాము గారు. 4 సంవత్సరాల కాలం మనం 4 పార్టీలు తిరిగావు, 4 దగ్గర ఉన్నావు. నువ్వా మాట్లాడేది మా కుటుంబం గురించి, పిడుగు అనే కుటుంబం గురించి హిస్టరీగా కనపడుతుంది. పిడుగు అంటే నువ్వా వ్యక్తి మాట్లాడేది. ఒక సర్పంచ్ అనే భర్త అనే ఒక బిరుదుని తీసుకొచ్చుకున్నావు నువ్వు. అది మేము ఇస్తే, ప్రజలు ఇస్తే నువ్వు తీసుకునింది. ఇంకొక సంవత్సరంలో అది అయిపోతుంది. ప్రతిదానికి సర్పంచ్ భర్త అంటే విలువే పోతుంది. ఎక్కడున్నావు నువ్వు? గుర్తుపెట్టుకో. ఒక వ్యక్తి గురించి మాట్లాడేటప్పుడు నీ అరాచకం గురించి బయట పెడితే చాలా ఉంది. నువ్వు ఏదైతే తిరుగుతుండవో అధ్యక్షుడు అని చెప్పుకొని తిరుగుతున్నావు సేవా సమితి, అది మేము ఇస్తే స్థాపించింది. ఆ దాంట్లో మేము ఒక నెంబర్ని. ఈరోజు నువ్వు నీ స్వార్థం కోసం మమ్మల్ని బలి చేసావు. నువ్వు ఈరోజు నువ్వా మాట్లాడేది? సేవా సమితి అంటే ఎస్ఎస్, దాని అబ్జర్వేషన్ ఎస్ఎస్, దాని గురించి మాట్లాడు నువ్వు. అది కానీ సేవా సమితి ద్వారా మొత్తం 90 మంది అభ్యర్థులు నెంబర్లు ఉంటే దాంట్లో తలా 500 ఫండ్ వేసుకొని ఒక అమ్మాయికి పేద అమ్మాయికి ఫండ్ ఇవ్వాలనుకున్నావు. ఆ సందా డబ్బులు కూడా నువ్వు తినేసి ఉండవు. మొట్టమొదటి సేవా సంస్థ స్థాపించినప్పుడు 90,000 50,000 అమౌంట్, ఫండ్ అమౌంట్, దాంట్లో సందా ఉంది. వాస్తవం అది. నేను మాట్లాడేది వాస్తవాలే మాట్లాడతా. ఏంది నువ్వు మాట్లాడేది? ప్రతిదానికి ప్రెస్ మీట్లు పెట్టేది. రాజకీయాల్లో మా పార్టీని నువ్వు అడిగే స్థాయి నీదా? రాజకీయ భిక్ష పెట్టింది పిడుగు మధు గారు నీకు. ఈ రోజుటికి కానీ ఆ రోజుటికి కానీ ఏదైతే భర్త అని చెప్పుకొని తిరుగుతున్నావే నువ్వు, ఆ భర్త నీకు, నీ కుటుంబంలో పిల్లనివ్వకపోతే నీకు పట్టుకులగా, నీకు బొర్రు రాముకి పిల్లనివ్వకపోతే మధ్యలో మాట్లాడి చేసింది అతని గురించే నువ్వు మాట్లాడేది. నవ్వాల్సి వస్తుంది ఈరోజు. ఒక్కసారి గతం మనం గుర్తు చేసుకోవాలా. 1,000 ముందుకు చూపిస్తే 4,000 నా సాయి చూపిస్తాయి. అవి మీరు చూసుకోవాలా. పాయింట్, పొలం కొనింది అమ్మింది అందరికి తెలుస్తుంది. గత 2 సంవత్సరాల కిందట ఆళ్ళ సుబ్బారెడ్డి అనే వ్యక్తి దగ్గర వాళ్ళ నాన్న తండ్రి గారు చనిపోయి ఉంటే దొంగ సంతకాలు పెట్టుకొని నువ్వు కబ్జా చేస్తావు. దీనికి కారణం ఎంఆర్ఓ గారే సస్పెండ్ అయ్యారు. వాస్తవం కాదా అది? అందరూ తెలియదా? నీవా మాట్లాడేది? ఇప్పుడు దాకా ప్రెస్ మీట్ పెట్టలా, ఇప్పుడు మొదటిసారిగా మాట్లాడుతున్నా. అది నీ గురించి, ఒక చీటింగ్ కేసు గురించి, చీటర్ గురించి మాట్లాడడం ఈరోజు నాకే సిగ్గుచేటుగా ఉంది. గ్రామంలో
ఒక చీటరు ప్రెస్ మీట్ అనేది పెట్టి పిడుగు మధు గారిని విమర్శించడం అనేది జరిగింది. వాడు అసలు ఏ పార్టీ, మా యొక్క పార్టీలో వాడు జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు వాడు మా పార్టీలో ఉన్నప్పుడు విమర్శించిన ఒక వ్యక్తి, మా యొక్క ఎమ్మెల్యే గారికి సలహాలు ఇచ్చే అంత తోడయ్యాడు. వీడు ముందే చేటరని తెలుసుకొని వాడిని పక్కకి నెట్టేయడం జరిగింది. జరిగిన తర్వాత వాడు కొద్ది రోజులు బీజేపీలో ఉన్నాడు, కొద్ది రోజులు సిపిఎం పార్టీలో ఉన్నాడు. లాస్ట్కి ఇప్పుడు టీడీపీ అనే ముద్ర వేసుకొని టీడీపీలో ఉన్నాడో లేడో కూడా ఎవరికీ తెలియదు ప్రజలకి. తర్వాత ఈ గెలిచిన తర్వాత ఇసుక ఊర్లో పోకూడదని చెప్పి గతంలో ఎలక్షన్ ముందు పెద్ద రాద్ధాంతమే చేశాడు. రాద్ధాంతం చేస్తే సరే అని చెప్పేసి ఊర్లో రానియకుండా ఆపేశారు బళ్ళు. ఎవరు కూడా ఈడు గత ప్రభుత్వంలో ఉండే ఇసుక మేనేజ్మెంట్ చేసే వాళ్ళకి డబ్బులు తీసుకొని ఈడు ఊర్లో బళ్ళు వస్తాయి, లారీలు పెద్ద వెహికల్ వస్తాయి, ఎవరు ఆపొద్దని చెప్పేసి ఒక ఆటో పెట్టుకొని మైక్ పెట్టించి ఆపితే మీ మీద చర్యలు తీసుకుంటాం అనే విధంగా వీడు అనౌన్స్మెంట్ అనేది చేసి వాళ్ళకి ఆ నెలమావులు దన్నుకున్న వ్యక్తి ఇతను పిడుగు మధు గురించి మాట్లాడే వ్యక్తి ఇతనా? ఏదో ఒక అమ్మాయి విషయం అది 4 గోడల మధ్య జరిగిపోయింది. అసలు ఎవరికి తెలియదు, ఆ ఊర్లో ఉండే వాళ్ళకే తెలియదు. అటువంటిది జరిగిపోయింది. ఇతను లేవదీసి మళ్ళా ఆ అమ్మాయిని బయట ఈదుల్లో పెట్టినట్టయింది. ఈడు ఒక సర్పంచ్ భర్తేనా? అమ్మాయికి రేపు మ్యారేజ్ అవ్వాలంటే ఏ విధంగా అవుద్ది? ఏదన్నా వ్యక్తిగత కక్షలు ఉంటే ఏదన్నా ఊళ్ళోని చూసుకోవాలా. ప్రెస్ మీట్ పెట్టి మరీ విమర్శించాల్సిన అవసరం వాడికి లేదు. రెండోది ఇంకోటి, మా ఎమ్మెల్యే గారికే వీటి సలహాలు ఇచ్చేంత ఎవరికి ఇవ్వాలా ఎవరికి ఇవ్వకూడదో మా పార్టీకి తెలుసు. మా పార్టీ వ్యక్తులు మాట్లాడితే మేమంతా సమాధానం చెప్పాలా. ఈడెవడు ఏ పార్టీ? ఈడు ఒక పార్టీ అని లేదు. గత ఎన్ని పార్టీలు ఉన్నాయో అన్ని పార్టీలు తిరిగేస్తున్నాడు. లాస్ట్కి తిరిగేసి మొన్న టీడీపీ గెలుస్తుంది అని చెప్పి నేను దాంట్లో చేస్తానని ఈడే ప్రకటించుకున్నాడు. వాళ్ళైతే మా పార్టీలోకి రమ్మని చెప్పి ఇతనైతే ఎవడు ఆహ్వానించలా. ఇతనే పశువు కండు వేసేసుకుని నేను పార్టీలో చేరేసానని చెప్పి ఒక చేస్తానని చెప్పి ప్రజలు మోసం చేయటమే కాకుండా గుడ్డిగా అతనికి కళ్ళు కనపడవు. అతని కింద ఈడు అసిస్టెంటు. అతని కాడ 50 లక్షలు కాజేసి వీడు పారిపోయి ఆడి నుంచి ఇక్కడికి వచ్చేసాడు. ఈ నిజంగా జాబ్ చేసేవాడైతే జాబ్ 24 గంటలు మినగల్లో ఉన్నాడు వాడు. సరే ఆన్లైన్లో ఉంది, నేను ఇంటికాడి నుంచే చేస్తున్నా అంటే వీడేం చేయటంలే. వీడు ప్రజలకి మేము మేలు చేయాలని కాదు, ఊరి మీద పడి దోచుకొని తినాలనే ఉద్దేశంతో వీడు ఆ గతంలో వాళ్ళ సుబ్బారెడ్డి 18 లక్షలు ఇచ్చాడు ఇతనికి. ఇది ఎలక్షన్ అప్పుడు అతన్ని అంత ప్రేరేపణ చేసిన అతన్ని మోసం చేసాడు. వాళ్ళు 10 ఎకరాలు కాజేయాలని చెప్పేసి వీడు పెద్ద కుట్ర చేశాడు. దాన్ని ఆ విషయంలో ఒక దళిత ఎంఆర్ఓ గారు సస్పెండ్ అయిపోయారు. వీడికి సపోర్ట్ చేసి వీడిదాన్ని వాస్తవాన్ని వీడిది అనుకొని ఆమె పాపం ఇతనికి ఫేవర్ చేసింది. కానీ తీరా తెలిసిన తర్వాత అది కలెక్టర్కి కూడా అర్జీ పెట్టి ఎవరు ఆళ్ళ సుబ్బారెడ్డి అతన్ని ఎంక్వైరీ చేయించిన తర్వాత ఇది తప్పు ఇది అని చెప్పేసి ఎంఆర్ఓ గారు వాటికి సపోర్ట్ చేయడం తప్పు అని చెప్పేసి ఎంఆర్ఓ గారిని సస్పెండ్ చేయడం జరిగింది. ఇటువంటి ఎదవ ఇతను రీసెంట్గా నేను ఒక వారం కిందట కేఎం సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ బుచ్చిరెడ్డిపాలెం మెట్రో నగరాలకు దీటుగా అందరికీ నాణ్యమైన వైద్యం దిశగా డాక్టర్ గౌస్ మొహిద్దీన్ ఎండిఎస్ గారు 25 సంవత్సరాల విశేష అనుభవంతో హై క్వాలిటీ ఎక్విప్మెంట్ కలిగి మంచి విశాలమైన వాతావరణం, అనుభవజ్ఞులైన నర్సులు, డే కేర్ చికిత్సలతో పాటు ప్రభుత్వ ఉద్యోగులకు, ఆర్టీసీ కార్మికులకు, జర్నలిస్టులకు ఈహెచ్ఎస్ కింద క్యాష్ లెస్ దంత చికిత్సలు, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వారికి రీఎంబర్స్మెంట్ కలదు. ఎక్స్పీరియన్స్ మరియు సీనియర్ ఎండిఎస్ డాక్టర్స్ తో మన బుచ్చిరెడ్డిపాలెంలో ఏకైక సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ కేఎం హాస్పిటల్స్, బాంబే రోడ్, బుచ్చిరెడ్డిపాలెం.